అందరికీ వందనాలండి. ఈరోజు మనం వినబోయే ఈ పాటను రాసినటువంటి రచయిత మల్లెల కృపారావు గారు. వారి వయస్సు 80 సంవత్సరాల పైనే ఉంటుంది. బాపట్లలో వారు నివసిస్తున్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టి నిరుపేదగానే తన జీవితం అంతా కొనసాగించి ఈ చివరి దినాల్లో కూడా దాదాపు 80 సంవత్సరాలు వచ్చే వరకు కూడా వారు ఇంకా నిరుపేదగానే ఉన్నారు. కానీ దేవుని చేత గొప్ప తలాంతు పొంది ఉన్నటువంటి గొప్ప దైవజనుడు ఆయన. 150 కంటే ఎక్కువ పాటలను రాశారు. అన్నీ కూడా చాలా ఫెమిలియర్ సాంగ్స్. మనందరం కూడా రెగ్యులర్గా పాడుకుంటాం. కానీ ఆ పాట వారు రాశారు అన్న విషయం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. నీవు చేసిన ఉపకారములకు అనే పాట కానివ్వండి, అంజూరపు చెట్టు ఒకటి నాటిన ద్రాక్షవనమందు అనేటువంటి పాట కానివ్వండి, వారు రాసినవే. నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, ఎంతో గొప్ప తలాంతు కలిగి అద్భుతంగా పాడగలిగి అద్భుతమైన వాక్యం చెప్పగలిగి అవకాశాలు లేక మరుగున పడిపోతున్నటువంటి దైవజనులు భూమి మీద చాలామంది ఉన్నారండి. దయచేసి అలాంటి వారిని గుర్తించి పాట పాడి ప్రభువును కనపరచడానికి, వాక్యం చెప్పి ప్రభు ప్రేమను చాటి చెప్పడానికి దయచేసి అలాంటి వారికి అవకాశం ఇవ్వండి. ఈ పాట పాడిన వారు కంభం ఐజక్ గారు. దయచేసి పాట పాడిన గాయకులు కానీ, పాట రాసినటువంటి రచయిత కానీ మీలో ఎంతమందికి తెలుసు అనేది తెలియచేయండి. ఎందుకంటే వీరు ఆంధ్రప్రదేశ్లో ఎంతమందికి వీరి గురించి తెలుసు అనే విషయం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. వందనాలు. ఈ మహిళ జీవితం కాదు శాశ్వతం, నిమిషములో పుట్టి క్షణములో గిట్టి, నిమిషములో పుట్టి క్షణములో గిట్టి, నీటి బుడాగవో ఈ నిజము మరువకోయి. అందుకే యేసు ప్రభుని నమ్ముకో, అందుకే యేసు ప్రభుని నమ్ముకో. ఈ మహిళ జీవితం కాదు ఈ శాశ్వతం. వట్టి మాటలు మానుకో, గట్టిగా ప్రార్థన చేసుకో. వట్టి మాటలు మానుకో, గట్టిగా ప్రార్థన చేసుకో. నెట్టివేయడు నిన్ను ఎట్టి పాపి నైనా, నెట్టివేయడు నిన్ను ఎట్టి పాపి నైనా. ప్రతి పాపమును ఒప్పుకో, పరిశుద్ధునిగా మార్చుకో. ప్రతి పాపమును ఒప్పుకో, పరిశుద్ధునిగా మార్చుకో. అందుకే యేసు ప్రభుని నమ్ముకో, అందుకే యేసు ప్రభుని నమ్ముకో. ఈ మహిళ జీవితం కాదు ఈ శాశ్వతం, కాదు ఈ శాశ్వతం. పాపము బాప పరిశుద్ధుడు, పరము నుండి దిగి వచ్చాడు. పాపము బాప పరిశుద్ధుడు, పరము నుండి
దిగి వచ్చాడు. పావన రక్తము సిలువలో కార్చి మరణము గెలచి లేచాడు. మరణ చింత నీకేలా, మృత్యుంజయుడుండగా. మరణ చింత నీకేలా, మృత్యుంజయుడుండగా. అందుకే యేసు ప్రభుని నమ్ముకో. అందుకే యేసు ప్రభుని నమ్ముకో. ఈ మహిళ జీవితం కాదోయి శాశ్వతం, కాదోయి శాశ్వతం.